వాళ్ళు వేసిర్రు కదా అది. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ కూడా గిన మల్లన్న సాగర్ మీ ఎత్తి మీదనే ఉన్నది కదా. మన నెత్తి మీద ఉంటే మాకు బూడిద దిక్కింది, అంతేనా? మాకేం దొరకలే. ఆ. ఏ ఊరికి ఏ ప్రయోగం లేదు ఇక్కడ. ఇప్పుడు నీళ్ళు ఇచ్చి పెట్టినప్పుడల్లా హరీష్ రావుకు మా కట్టల మీదకి పోతాడు, పాలాభిషేకాలు చేస్తాడు, చేస్తాడు గట్లే. కమ్మి ఇక 10 రూపాయలు ఇస్తే వస్తారు, ఆయనతో వస్తారు, అప్పుడు వేస్తారు పోతారు. అంతేనా? వాళ్ళ జనమే, వాళ్ళు పోతారు. ఆయనతో ఏమున్నా యూత్ పోరగాళ్ళని దొలకపోతారు, చేస్తున్నాం అంటారు. అట్లా కాదు. ఇప్పుడు ఇది సిద్దిపేట కాన్స్టిట్యున్సీ ఉన్నట్టుంది, సిద్దిపేట నియోజకవర్గము. మొన్న సీఎం వచ్చి పోయిన తర్వాత కూడా హరీష్ రావు అన్నాడు, అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న జాగాలు అసలు నిధులు ఇస్తలేరు, మా సిద్దిపేట అన్ని ఎత్తుకపోతున్నది. లే అట్లేం లేదు. ఇప్పుడు సిద్దిపేట కాన్స్టిట్యున్సీ ఇందిరా మీన్లు ఏమి ఇచ్చిరితే అన్నట్టుగా నేను వచ్చిన ఆడేమి అనమాట అన్నట్టు. ఇక్కడ మాత్రం మా సిద్దిపేట నియోజకవర్గంలో కరెక్ట్ ఇచ్చారు. ఏ మాత్రం నీ అవకతవకలు లేకుండా నడుస్తున్నాయి. ఇందిరమ్మ పథకం మాత్రం కరెక్ట్ నడుస్తుంది. వేరే పార్టీ ఎమ్మెల్యే ఉన్నా సరే ఇస్తారు మంచిగా.